హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో మంచి టేస్టీగా సింపుల్గా చేసుకునే లంచ్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. కొబ్బరి పాలతో చేసిన పులావ్, ఇంకా దీనికి మంచి కాంబినేషన్గా ఆలూ కుర్మాని చేస్తున్నాను. ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కానీ లేదా స్పెషల్గా తినాలనిపించినప్పుడు కానీ ఇలా ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్పెషల్ లంచ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్పు దాకా పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఈ కొబ్బరిని మిక్సీ జార్లోకి వేసుకుందాము. నీళ్లు వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత 1 కప్పు దాకా నీళ్ళని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. ఒక స్పూన్తో కానీ లేదా ఇలా స్పాచులాతో కానీ ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే కొబ్బరి పాలు కిందికి వచ్చేస్తాయి. ఈ కొబ్బరిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని 1/2 కప్పు దాకా వాటర్ని వేసి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా కొబ్బరి పాలను సపరేట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్ని నానబెట్టుకోవాలి. దానికోసం 1.5 గ్లాస్ వరకు రైస్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను, కావాలంటే మీరు బాస్మతి రైస్ని అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా 2 సార్లు బాగా కడిగాక ఇప్పుడు మళ్ళీ తిరిగి వాటర్ని వేసుకొని ఒక అరగంట పాటైనా ఈ రైస్ని నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత ఒక కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఇందులోకి మీ దగ్గర ఉన్న స్పైసెస్ని వేసుకోండి. 2 ఇంచుల దాల్చిన చెక్కని, 1/4 టీ స్పూన్ మిరియాలు, 3 యాలకులు, కొద్దిగా జాపత్రి, 1 స్టార్ అనైస్, 5-6 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని, 1 ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కల్ని, 1 టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీరను కూడా వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో కొబ్బరి పాలను 2.5 గ్లాస్ వరకు వేసుకోవాలి. ఆల్రెడీ మనం రైస్ని నానబెట్టాం కాబట్టి నేను 3 గ్లాసులు వేయట్లేదు. ఒకవేళ మీరు బాస్మతి రైస్తో చేస్తుంటే 1 గ్లాస్ రైస్కి 1.25 గ్లాస్ వరకు కొబ్బరి పాలను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక ఓపెన్ చేసి చూస్తే చూడండి, రైస్ బాగా ఉడికింది, పొడి పొడిలాడుతూ వచ్చింది కదా. ఒకవేళ బాస్మతి రైస్తో చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా కొబ్బరి పాలతో కొబ్బరి పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మంచి కాంబినేషన్గా మనం ఆలూ కుర్మాని ప్రిపేర్ చేసుకుందాము. ఈ కర్రీ కోసం ఇక్కడ నేను 3 బంగాళాదుంపలను ఉడికించి తీసుకున్నాను. ఈ బంగాళాదుంపలను పైపొట్టు తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్కని, 1 యాలక్కాయ, 3 లవంగాలు వేసుకోండి. ఇందులోనే 4-5 పచ్చిమిర్చిని, 1 ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపు, 1 రెమ్మ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా పెరుగును తీసుకొని ఇలా బాగా కలిపి వేసుకుందాము. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడిని, స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 150 ml వరకు నీళ్ళని వేసుకోవాలి. అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కసూరి మెతిని ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకుందాము. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీరను వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మా అయితే రెడీ అయిపోతుంది. ఇలా చేసిన ఆలూ కుర్మా పులావ్లోకి, అన్నం, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి కోకోనట్ పులావ్తో ఆలూ కుర్మాని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.